రైట్. మన ప్రస్తుతం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు ఎక్కడైతే స్టే చేస్తుందో సంతోష్ గౌడ్ ఆమె కాబోయే భార్యతో ఎక్కడైతే స్టే చేస్తున్నాడో అక్కడ ఉన్నాం. ఇక్కడ మణికొండలో స్టార్ తిరుమల హిల్స్ అనే అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. ప్రస్తుతం అయితే అక్కడ మనం లోపలికి వెళ్ళి ప్రయత్నం చేసాం, మాట్లాడాము, అడిగాము ఉన్నారా లేదంటే అక్కడ కొంతమంది డ్రైవర్లు కావచ్చు, కొంతమంది ఆ ఇంట్లో అంటే ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లేరండి. వాళ్ళ అమ్మగారిని కలవడానికి వెళ్ళారు. వాళ్ళ అమ్మగారు కూడా జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఆమె. ఎందుకంటే మనకు తెలిసిందే మొన్న ఆమెని కోర్టులో సబ్మిట్ చేశారు. కొంత ఫాల్స్ కేసు, కొంతమందిని రియల్ ఎస్టేట్ పేరుతో మోసగించారనే ఒక ఏదైతే కొన్ని అభియోగాల మీద ఆమెని జైలుకి కోర్టుకు పంపించారు. సో ప్రస్తుతం ఆమె చెంచల్గూడ జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడితే వాళ్ళు చాలా స్పష్టంగా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇద్దరు సంతోష్ గౌడ్ లేరు, అదేవిధంగా యశస్వి రెడ్డి అంటే ఎవరైతే సంతోష్ గౌడ్కి కాబోయే భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అనే విషయం మనకు తెలిసింది. 4 రోజుల క్రితం ఎంగేజ్మెంట్ కూడా అయింది. సో ఆ ఇంట్లో ఉన్న సిబ్బంది వాళ్ళిద్దరి గురించి ఏం చెప్తున్నారంటే వాళ్ళు లేరండి, వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో చెంచల్ కూడా జైల్లో ఉన్నారు, వాళ్ళని కలవడానికి వెళ్ళారు అని చెప్తున్నారు. లోపల సిబ్బంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే లేదు ఉన్నారు, కేవలం వాళ్ళిద్దరి మధ్య అంటే ప్రకాష్ గౌడ్కి అదేవిధంగా ఈ కుటుంబానికి మధ్య కొంత సయోధ్య కుదిరింది, అందుకే వాళ్ళు చెప్పట్లేదు, మీడియాకి మాట్లాడట్లేదు. నిన్న మొన్న వరకు చాలా అన్ని విషయాలు ఈవెన్ సొంత తండ్రి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి, తనకు ప్రాణహాని ఉందని చెప్పిన వ్యక్తి ఇప్పుడు కంప్లీట్గా మాట్లాడడం మానేశారు అనే వాదనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేబీ ప్రాబులీ కొంత భయాందోళన వల్ల, లేదంటేనో ఇద్దరి మధ్య ఏదైనా సయోధ్య కుదిరి, లేదు మీడియాకి ఎక్కొద్దు, మీడియాకి ఎక్కిన కానించి మళ్ళీ కొత్త డౌట్స్ రైజ్ అవుతూ ఉంటాయి, సో మీరు సైలెంట్గా ఉండండి, కామ్గా ఉండండి అని చెప్పారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడడానికి విముఖత చూపిస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేయడానికి ఫ్లాట్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ లోపలైతే లేరు అని స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ప్రస్తుతం వాళ్ళు చెంచల్గూడ జైలుకి అంటే రూపారెడ్డి ఎక్కడైతే ఉందో అంటే సంతోష్ గౌడ్ వాళ్ళ అత్తమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెని కలిసేందుకు ములాఖాత్ కోసం వెళ్ళారు. నిజానికి నిన్న కూడా ఆమెను కలిసేందుకు వీళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. కలిసిన తర్వాత కూడా కొంతమందికి మీడియా వాళ్ళకి అవకాశం ఇవ్వడం, అంటే మాట్లాడే అవకాశం ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ వర్షం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్గా నిన్నటితో అది ఎండ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఎవరికి కూడా ఇచ్చినట్టు పరిస్థితి లేదు. అంటే ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మాకు ఇంట్రెస్ట్ లేదండి, మేము మాట్లాడలేదు, మేము కొంత ఫ్యామిలీ ఇష్యూస్లో ఉన్నాం కాబట్టి మాకు మాట్లాడే పరిస్థితి కూడా లేదు అనే విషయాన్ని బలంగా చెప్తున్న పరిస్థితి అయితే అర్థమవుతుంది. సో అయితే రూపారెడ్డి వ్యవహారం కూడా చాలా తీవ్ర, ఎందుకంటే తమ కుమారుణ్ణి ట్రాప్ చేసింది అనేది ప్రకాష్ గౌడ్ చెప్తున్న వాదన. ఆ రూపారెడ్డి కావచ్చు, వాళ్ళ కుమార్తె ఎవరైతే యశస్వి రెడ్డి ఎవరైతే ఉన్నారో, మా వాడు చాలా రంజీ ప్లేయరు, క్రికెట్టే తప్ప వేరే ఆశ ఉండేది కాదు అతనికి. కానీ వీళ్ళు ట్రాప్ చేసి మా వాడిని వశపరుచుకొని ఈ విధంగా చేస్తున్నారు. ఈవెన్ క్రికెట్ తాను ఎంతో ఇష్టపడే క్రికెట్ని కూడా కాదని వాళ్ళతోనే ఉంటున్నాడు. అయినా అసలు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళ ఇంట్లో ఉంటారు అది కరెక్ట్ కదా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే ఏదో వేరే ఇల్లు ఉంటామో, లేదంటేనో సొంతగా ఇల్లు తీసుకోవడం ఉండాలి. కానీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అత్తగారింట్లోనే ఆ విధంగా ఆయన్ని భద్రపరచుకోవడం, ఆ విధంగా అలా లాక్ చేయడం అంటే దీన్ని ఏమర్థం? ఇది ఖచ్చితంగా ట్రాప్ చేసిన సందర్భం తప్పించి ఇది పూర్తిగా మావాడిని ట్రాప్ చేశారనేది ప్రకాష్ గౌడ్ వర్షన్గా కనిపిస్తుంది. అన్నిటికి మించి రూపారెడ్డి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ప్రకాష్ గౌడ్ అదేవిధంగా రూపారెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో. అఫ్కోర్స్ ఆమె స్టిల్ ఇప్పటికీ రూపారెడ్డి గారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బట్ ఈయన మాత్రం గెలిచిన తర్వాత 4సారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు అన్న అనుకుంటా తిరిగినటువంటి మహిళ ఈమె రూపారెడ్డి. ప్రకాష్ గౌడ్ని అన్న అనుకుంటా ఆయన చుట్టూ తిరిగినటువంటి మహిళ ఈమె. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళ కుమారుడు ఈమెకు అల్లుడయ్యాడు. అంటే ఎవరైతే అన్న అనుకుంటూ తిరిగినటువంటి ఒక లేడీ ఉన్నారో ఆమె కుమార్తెని ప్రకాష్ గౌడ్ కుమారుడు లవ్ చేయటమో, లేదంటే ఇష్టపడటమో, ఎంగేజ్మెంట్ చేసుకోవటమో, ఇదంతా కూడా ఒక సీరియల్ని లేదా సినిమాని తలపించేలాగా ఉంది. దాన్ని తీసుకోలేకపోతున్నారు ప్రకాష్ గౌడ్ అనే వాదన కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీడియాని అవాయిడ్ చేయడం కావచ్చు, లేదంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరైనా బయటకు వస్తే మాట్లాడడానికి వాళ్ళు విముఖత చూపిస్తున్న కారణం ఏంటంటే కొంత భయాందోళన కూడా నెలకొంది. ప్రకాష్ గౌడ్ నుంచి ఏదన్నా అంటే వాళ్ళ వేరే బోర్డ్స్ తెలిసి తీసుకెళ్తారేమో, ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తారేమో అన్న భయం కూడా ఉంది. సో ఆ నేపథ్యంలోనే అవాయిడ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు తెలిసిందే 3 రోజులుగా ఎంత హడావుడి జరుగుతుందో. స్వయంగా కన్న తండ్రి మీదే కంప్లైంట్ ఇచ్చారు, నన్ను చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆయనకి పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అనేది సంతోష్ గౌడ్ వర్షన్. అంటే ప్రకాష్ గౌడ్ కుమారుడు ఎవరైతే సంతోష్ గౌడ్ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. తండ్రి నుంచి ప్రాణహాని ఉందని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది. సో అట్ ది సేమ్ టైం రూపారెడ్డి కావచ్చు, లేదంటే రూపారెడ్డి కుమార్తె యశస్వి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా చాలా స్పష్టంగా ప్రకాష్ గౌడే ఈ విధంగా చేయిస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. బట్
ప్రకాష్ గౌడ్ తరపున వాదన మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఆమె చాలా మందిని రూపారెడ్డి అనే మహిళ ఎవరైతే ఉన్నారో చాలా మందిని రియల్ ఎస్టేట్ పేరుతో మోసగించారు. వందల కోట్లు అప్పులు చేశారు. అప్పులు కట్టుకుంటూ తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కుమారుడు అయినటువంటి మా అబ్బాయిని ట్రాప్ చేశారు అనే వర్షన్‌ని చాలా బలంగా వినిపిస్తున్నారు. ఏది ప్రకాష్ గౌడ్ అనుచరులు. సో, ఇందులో ఎంత మేరకు వస్తుంది? ఎవరు డిఫెండ్ చేసి ఎవరి వైపు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రూపారెడ్డి ఏమంటున్నారు? "అన్నగారు మీరొచ్చేయండి, పెళ్లి చేద్దాం, పిల్లలకి పెళ్లి చేద్దాం. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు. చాలా బలంగా మా అమ్మాయిని కోరుకుంటున్నాడు మీ అబ్బాయి. సో, ఆబ్వియస్‌గా పెళ్లి చేయడం. నేను ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ చేశాను. పెళ్లి అయినా సరే కలిసి పెళ్లి చేద్దాం రండి" అని ఆహ్వానిస్తున్నారు. బట్ ఆయన మాత్రం చాలా అంటే చాలా వ్యతిరేకిస్తున్నారు. ఒక దశలో అతను నా కుమారుడే కాదు అనే ఎక్స్‌టెంట్ కూడా ఎళ్ళాడు. దానికి కారణం ఏంటంటే చాలా చాలా మంచి అబ్బాయి. చాలా కామ్‌గా ఉండేటువంటి అబ్బాయిని మా అబ్బాయిని ఈ విధంగా మీరు ట్రాప్ చేశారు. ఆ రూపారెడ్డి అనే మహిళ వాళ్ళ కుమార్తె ఇద్దరు ట్రాప్ చేసి ఇంట్లో లాక్ చేశారు అనే ప్రాస్పెక్ట్‌ని బలంగా చెప్పే ప్రయత్నం అయితే ప్రకాష్ గౌడ్ కావచ్చు, లేదా ఆయన వంశులు చెప్తున్న వర్షన్ కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఒక సినిమానైతే తలపిస్తుంది ఈ యాంగిల్ మొత్తం కూడా. ప్రకాష్ గౌడ్, రూపారెడ్డి అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు బద్ధశత్రులుగా ఉన్నారు. అఫ్‌కోర్స్ పెళ్ళికి రండి అని పిలుస్తున్నప్పుడు కూడా నీతో బియ్యం ఎలా అందుకుంటాను? నువ్వు నా పక్కన తిరిగిన వ్యక్తివి. అన్నాను అనుకుంటా చిన్న అవకాశం కూడా ఎదురు తిరిగినటువంటి నా చుట్టూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. అదొక వర్షన్. అట్ ది సేమ్ టైము నువ్వు చాలా మందిని మోసగించావు రియల్ ఎస్టేట్ పేరుతో. నీ క్యారెక్టర్ కావచ్చు, నీ నేచర్ కావచ్చు అంతా కూడా అబద్ధం, తప్పుడు వ్యవహార తీరు. నిన్ను ఎలా నేను బియ్యప్రాలు చేసుకుంటానో, నీ కుమార్తెను ఏ విధంగా నేను కోడలను చేసుకుంటానని ప్రకాష్ గౌడ్ కావచ్చు, లేదంటే ఆయన అనుసులు చెప్తున్నట్టు వాదన. ఇప్పటికి కూడా ప్రకాష్ గౌడ్ చాలా స్పష్టంగా ఎవరు ఫోన్ చేసినా సరే ఎత్తుతున్నారు, రెస్పాన్స్ ఇస్తున్నారు. రెస్పాన్స్‌లో మాత్రం చాలా స్పష్టంగా అతను నాకు ఆ గొడవకు సంబంధం లేదు. వాళ్ళు కేవలం ఆమె కొంతమంది దగ్గర అప్పులు తీసుకొని మోసగించింది కాబట్టి వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. దానికి నాకు సంబంధమే లేదు. ఆయన చాలా బలంగా చెప్తున్నారు. కానీ అటువైపు నుంచి మాత్రం రూపారెడ్డి కావచ్చు, లేదంటేనో యశస్వి రెడ్డి కావచ్చు, లేదంటేనేమో సంతోష్ గౌడ్ అంటే ప్రకాష్ గౌడ్ కుమార్ సంతోష్ గౌడ్ కావచ్చు. వీళ్ళు మాత్రం చాలా స్పష్టంగా ఒక ఆడియో రికార్డు తీసి ఈ విధంగా ఎమ్మెల్యేని కొంతమందిని పురమాయించి వాళ్ళ పని పట్టండి, వాళ్ళ కథం చేయండి అన్నట్లుగా చెప్పారు అనే ఒక ఆడియో రికార్డ్‌ని ఈవెన్ మీడియా ముఖంగా కూడా అతను సంతోష్ గౌడ్ చూపిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు. సో, ఇక్కడ ఒక టిపికల్ కాంటెక్స్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అతనేమో నాకు సంబంధం లేదంటున్నారు. బట్ వీళ్ళేమో విత్ సాక్ష్యాలతో కొంత ఎవిడెన్స్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రూపారెడ్డి మాత్రం రండి, పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది అన్నగారు రండి అని ఆమె వెల్కమ్ చేస్తున్నారు. ఈయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమె నేచర్‌ని, ఆమె క్యారెక్టర్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. మా వాడిని ట్రాప్ చేశారు కాబట్టి నేను ఈ పెళ్లికి అంగీకరించిన, వాళ్ళు చావాలి చావండి అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో, ఇట్లా ఈ విధంగా ఒక 3 డేస్‌గా జరుగుతున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఒక ప్రస్తుతానికైతే నివురుగప్పిన నిప్పులానే ఉంది. అంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఏ విధంగా వీళ్ళు కౌంటర్ ఇస్తారు? అంటే ఏ విధంగా మళ్ళీ ప్రస్తుతానికైతే మీడియా ముఖంగా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించారు. మొత్తం కంప్లీట్‌గా నిన్నటి వరకు చాలా మాట్లాడారు. బట్ సంతోష్ గౌడ్ కావచ్చు, లేదంటే యశస్వి రెడ్డి కావచ్చు, రూపారెడ్డి ఎలాగో జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె మాట్లాడలేరు. అసలు ఆమె వస్తారా లేదా, అంటే బెయిల్‌కి ఆమె దక్కుతుందా లేదా అనేది కూడా తెలీదు. ఎందుకంటే ఫ్రాడ్ కేసు, చీటింగ్ కేసు కింద కొన్ని కేసులు నమోదైన నేపథ్యంలో అంటే ఈ ఏదైతే ఫ్యామిలీ పెళ్లి గొడవ ఇది కాదు ఆమె మీద నమోదైంది. మోసగించారు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే మోసపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంప్లైంట్ బేస్ మీద ఆమె మీద కేసులు నమోదు చేసి ఆమెని జైలుకి పంపించడం జరిగింది. సో, ఇక్కడ ఈ పెళ్లి, ప్రేమ పెళ్లి, ఎంగేజ్‌మెంట్, మ్యారేజీ ఈ కాంటెక్స్ట్ కంటే కూడా రూపారెడ్డి అరెస్ట్ వెనక ఆమె గతంలో చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాళ్ళ బాధితులు మోసపోయారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ మీద మేము అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్న వర్షన్ కనిపిస్తుంది. సో, ఇక్కడ ప్రస్తుతానికైతే సంతోష్ గౌడ్ కావచ్చు, యశస్వి రెడ్డి వీళ్ళిద్దరు కూడా మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. మా అత్తగారిని కలవడానికి వెళ్తున్నాము, ఆమెను కలవాలి, ఆ ములాఖత్ కోసం వెళ్తున్నాం అని ఆ విషయం చెప్తున్నారు తప్పించి బయట ముఖ్యంగా మీడియా ముఖంగా అంటే వాళ్ళ ఫాదర్ వైపు నుంచి ఏమైనా థ్రెటన్స్ వచ్చాయా, ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఫర్దర్‌గా వచ్చాయా, ఏమైనా అనుచరులు వచ్చారా, ఇలాంటి అంశాలు మాట్లాడేందుకు మాత్రం వాళ్ళు విముఖత చూపిస్తున్నారు, మాట్లాడడం లేదు. సో, ఓవరాల్‌గా ఈ కాంటెక్స్ట్ మాత్రం కొంత భిన్నంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది, ఏంటి, నిజంగా ఆమె చెంచలగూడ జైల్లో ఉన్నటువంటి ఆమెకి బెయిల్ వచ్చి బయటకు వస్తుందా లేదా, లేదా వీళ్ళిద్దరూ సేఫ్‌గానే ఉంటారా లేదా, ఇక్కడే ఉంటారా, లేదంటే మళ్ళీ వేరే చోట అంటే ఎమ్మెల్యేకి ఏదో చేస్తాడని భయంతో వేరే చోటకి వెళ్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ శివాతో వెంకటేష్, వలయన్ టీవీ.